నమస్తే అండి. ఈరోజు సగ్గుబియ్యం కిచిడి చేస్తున్నాను. సగ్గుబియ్యం రాత్రి నానబెట్టాను. ఒక ఒక గ్లాసు సగ్గుబియ్యానికి ఒక గ్లాసు నీళ్లు వేసి నానబెట్టి 7-8 గంటలు ఉంచాలి. ఉంచిన తర్వాత పొద్దున్నే మనము టిఫిన్ కోసం చేసుకోవడానికి రెడీగా ఉంచుకున్నాము. ఇదిగోండి ఏమేమి కట్ చేశాను: గాజరు, మటరు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. ఇష్టమున్న వాళ్ళు నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. ఈ సగ్గుబియ్యంలో మనకి వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదండి, మనకి వేపించిన తర్వాత పౌడర్ చేసుకుని పౌడర్ కూడా మన ఇందులో వేసుకోవాలండి. సగ్గుబియ్యంలో మనకు కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి, సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తాలింపులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర. ఇది చూడండి, గాజరు బాగా ఉడికిపోయింది. గాజరు, మటరు అన్నీ బాగా ఉడికిపోయినాయి. ఈ గాజరు ఉడికిందా లేదా అని మనకు తెలియటానికి ఇట్లాగా కర్రతోటి, మనకి గరిటెతోటి ఇట్లా నొక్కి చూస్తే ఉడికిపోయినట్టు తెలిసిపోతుంది. అయిపోయిన తర్వాత మనం సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, సగ్గుబియ్యము పల్లీలు వేసి ఉంచాం కదండి, అది వేసేస్తే సరిపోతుంది. మనం బాగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇవన్నీ ఉండలు కట్టకుండా విడివిడిగా దానాలా ఉంటుంది. ఇది కూడా ఒక రోజు టిఫిన్ అయిపోతుంది మనకి. కొంచెం పచ్చి లేకుండా వేగిన తర్వాత అయిపోయింది. కొంచెం పచ్చి లేకుండా 5 నిమిషాలు మగ్గనివ్వండి. మగ్గనిస్తే అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. కొంచెం పచ్చిదనం పోయేంత వరకు మనం ఇలా వేయించుకుంటే బాగుంటుంది.